మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది. తీరం వెంబడి 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులెవరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఎన్ని రోజుల పాటు తీర ప్రాంత ప్రజలు కానీ లోతట్టు ప్రాంత ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది వాతావరణ శాఖ? రాబోయే 3 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు అనేవి చాలా చోట్ల కూడా కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు కూడా ఈ వర్షపాతం నమోదైంది. మధ్య బంగాళాఖాతం అలాగే దాని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ అది వాయువు దిశగా పయనిస్తూ ఒడిశా వైపు వస్తూ ఉంది. ఇది రాగల 24 గంటల్లో ఒడిశా దగ్గరకు వచ్చి అనంతరం బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే రాబోయే 3 రోజుల పాటు కూడా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక ఎడతెరపి లేకోకుండా చాలా చోట్ల కూడా వర్షాలు కురుస్తూ ఉండడంతో పలు జిల్లాల్లో సైతం కూడా స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు సైతం కూడా రాకపోకలు అనేవి కూడా స్తంభించిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలన్నీ కూడా నిండి కుండలా దర్శనమిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రజలంతా కూడా అంటే ఈ వరదల సాయంతో ఏదైతే ఈ నదులు అన్నీ పొంగి పొరులుతున్నాయో వాటిని దాటే ప్రయత్నాలు కూడా చేయొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా వరదకు ఉధృతి కూడా ఎక్కువగా అవుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్ల వద్దనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా వాటిని దాటే ప్రయత్నాలు చేయడం కూడా చాలా ప్రమాదకరం అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే తీరం వెంబడి గాలుల వేగం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా రాబోయే 3 రోజుల పాటు వేటకు వెళ్ళవద్దని చెప్తున్నారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాము. ఇక్కడ అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే అంటే అది క్రమంగా బలపడుతుంది కాబట్టి అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల ఇటు తీర ప్రాంత ప్రజలైతేనేమి కానీ లోతట్టు ప్రాంత ప్రజలైతేనేమి కానీ అప్రమత్తత వ్యవహరించవలసి ఉంటుంది. ఈ రోజు రేపు సైతం కూడా చాలా చోట్ల కూడా 12 సెంటీమీటర్లు అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి 12 నుంచి 19 సెంటీమీటర్లు కూడా చాలా చోట్ల కూడా నమోదవుతాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించవలసి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నాడు. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది క్రమంగా అంటే తీరానికి దగ్గరగా వచ్చే కొలది ఈ వర్షాలు అయితేనేమి గాలుల వేగం సైతం కూడా అత్యధికంగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనివల్ల కూడా చాలా చోట్ల కూడా చెట్లు విరిగిపడిపోవడం కానీ ఏదైతే ఈ వర్షాల ప్రభావం వల్ల ఏదైతే ఓల్డ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో పాత భవనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూలే ప్రమాదం ఉంది. సో వీటి వల్ల ప్రజలంతా కూడా అక్కడ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి, తగినంత వేగంగా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే చాలా చోట్ల కూడా అటు గ్రామాలు సైతం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఏదైతే వాగులు వంకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారీగా పొంగి పొరులుతూ ఉన్న పరిస్థితి. అవి దాటాలంటే కూడా అవి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. అంతలాగా అక్కడ ఈ ఉధృతి అయితే నెలకొని ఉన్న పరిస్థితుల్లో అక్కడంతా కూడా అప్రమత్తత అయితే వ్యవహరించవలసి ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు
పాటు భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో సైతం కూడా ఎడతెరపి లేకోకుండా వర్షం అనేది కురుస్తూనే ఉంది. కొన్ని చోట్లయితే 19 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు అనేవి నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, అలాగే గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు, అలాగే ఇటు గుంటూరు జిల్లాల్లో సైతం కూడా దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలి. 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి తగినంత చర్యలు ప్రజలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఓకే జార్జ్.